వీళ్ళ పరిస్థితి కాదు రఘురామ్ గారు అసలు ఆయన ఏంటి శాసనసభకి రారు, ఒకవేళ టీడీపీ గవర్నమెంట్ వస్తే ఏం చెప్పనున్నారు. ఇప్పుడు కూటమి వస్తే రఘురామరాజు గారు స్పీకర్ అండి. మేము మొన్న చెప్పాం ప్రచారంలో ఉన్నప్పుడు, మీరు స్పీకర్ అవ్వాలి సార్, ఆంధ్ర రాష్ట్రం మొత్తం ఎదురు చూస్తుంది. మీరు స్పీకర్ అయ్యి అధ్యక్ష అంటే రే కూర్చోరు, నువ్వు కూర్చో చెప్పావు, చాలా చెప్పావు, చూసాం మేము, కూర్చో. ఆయన ఏమన్నారంటే అసలు ఆయన రారు, శాసనసభకి రారు ఆయన అని అన్నాడు. ఆయన వస్తే అదే పరిస్థితి అండి. ఆయన రాడు, ఆయన ఎక్కడికో వెళ్ళిపోయి అనారోగ్యం, మేము సంవత్సరం రాము, 2 నెలలు రాము, 2 ఏళ్ళు రాము. ఇది సరే, మనం కొంచెం డైవర్ట్ అవుతున్నాం. వైఎస్ఆర్సీపీకి జనసేనకి తేడా. వైఎస్ఆర్సీపీలో మీరు డబ్బు అంటే నేను చూసేది వైఎస్ఆర్సీపీ డబ్బు, ధనం, అధికార వ్యామోహం, రెడ్లు అనే కులపిచ్చి ఇక్కడ లేదా, ఇక్కడ లేదు, జనసేనలో లేదా, లేదా. కాపులన్న ఇది, కాపులే ఉండాలన్న, కాపులే ఉండాలి, కాపులే పరిపాలించాలని అతను ఉన్నాడండి. ముద్రగడ్డ, భద్రగడ్డ. మేము తిరుపతిలో పవిత్ర ప్రెస్ క్లబ్లో పవిత్రమైన ప్రదేశం కాబట్టి రేపటి తిరిగి రిజల్ట్ వచ్చినట్టు టైం లేట్ అవుద్ది, ఈలోపే నీకు నామకరణ మహోత్సవం చేద్దాం, పద్మనాభరెడ్డి తిరుపతిలో నామకరణం చేసాము. ఇతను ఏంటంటే అండి, ఒక సరే కాపులే అనుకుందాం, ఒక లీడర్ వచ్చినప్పుడు ఆ లీడర్ని సరే మనవాడు మన దగ్గర నుంచి వచ్చాడు, మనం నిలబెట్టాలి, అతన్ని మనం బ్రహ్మాండంగా ముందుకు తీసుకెళ్ళాలి అని చెప్పి ఉండాలండి. పెద్దోడు ఎవడైనా నీళ్ళల్లో ఉన్నవాడిని పైకి లాగి మేమున్నావు నీ వెనకాల, నువ్వు పద, నువ్వు మేము తిరుగుతాం, ఎవడు జగన్మోహన్ రెడ్డి ఎవడు, అది ఇది అని మాట్లాడాలి. నువ్వు పొద్దున్న లేస్తే నువ్వు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి సంఖ కింద ఉన్న మనిషివు, నువ్వు నీ 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 చుట్టూరు ఉన్న రెడ్ల సామ్రాజ్యం, నువ్వేమో అదేదో మేకవన్న పులిలాగా, నువ్వేమో అక్కడ ఉప్మారెడ్డి అంటారండి చాలామంది ఈస్ట్లో, ఉప్మా పంపించారు ఆయనకి, రైలు యాజిటేషన్ చేయించావు, మరి ఆ కాపుల రిజర్వేషన్ గురించి నువ్వేమో మాట్లాడలా, సోషల్ మీడియాలో నన్ను ట్రోల్ చేస్తారని చెప్పి తలుపులన్నీ వేసుకున్నావు, గన్నేమో ఇక్కడ పెట్టుకున్నావు. ఒకప్పుడు తీపిగా ఉన్న ముద్రగడ తర్వాత వెదురుగాడ అయ్యాడండి. రేపొద్దున ఏం చేస్తాడంటే తలుపులు వేసి గంట ఇక్కడ పెట్టుకుంటాడు, కాల్చుకున్నా కూడా ఎవడు పట్టించుకోడు. దీనిలో ఉన్నాయండి అక్కడ స్వామివారి సన్నిధిలో. శ్రీవాణి ట్రస్ట్ ఏంటని చెప్పమనండి రేపొద్దున్న మా వాళ్ళు అడుగుతారు. రేపొద్దున్న డెఫినెట్గా దీని మీద ఎంక్వైరీ పెడతాడు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ గారు. దే ఆర్ హ్యావింగ్ సో మచ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ శ్రీవాణి ట్రస్ట్. మీరు 500 టికెట్ అండి, పోనీ లోపల ఏమైనా అద్భుతంగా మీకు ఏమైనా ఆశీర్వచనాలు ప్రవచనాలు ఏమైనా చేస్తే, ఒకప్పుడు ఆ కప్పే శాలువ ఒక పెద్ద దుప్పట్లా ఉండేది, పెద్దది, మంచి మన్నికగా. ఇప్పుడు అది కండువా టైప్కి వచ్చింది. లడ్డు నాణ్యత, ఒక ఇంత లడ్డు, తిరుపతి లడ్డు మనం బస్సులో కానీ ట్రైన్లో కానీ ఫ్లైట్లో కానీ చేస్తే ఆ గుమ్మగుమ్మలు మొత్తం ఫ్లైట్ అంతా కొట్టేది. ఇప్పుడు అసలు లడ్డు అనేది ఎక్కడ మనకు తెలియట్లే. సో మచ్ స్కామ్స్. సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి గుడిని నాశనం చేసేసారు. సో దాని పనిష్మెంటే ఇదండి 2024 వర్డిక్ట్. క్రిస్టియానిజం పెరిగించారు అక్కడ. ఏమైనా బ్రహ్మోత్సవాల్లో కూడా అక్కడక్కడ మనకి చాలా చోట్ల మీడియా మిత్రులు వేశారు, అంత క్రాస్ కనబడుతుందండి. సో ఇన్న రాజకీయాలు ఉన్నప్పుడు భగవంతుడు కూడా క్షమించడండి. మీరు చేసేవన్నీ దౌర్భాగ్య పనులు. మీరు ప్రజల మనిషి ఎలాగైనా దండం పెట్టి చావుకి ఒకటి నేర్చుకున్నారు ప్రజలు. చావైనా పండగైనా ఒకటే నవ్వు, రెండో ఎక్స్ప్రెషన్ ఇస్తే మళ్ళీ ఎనర్జీ పోద్దనే ఇప్పుడు ఆయన చచ్చిపోయిన సేవ ఉందంటే ఏదైనా ఎవరైనా నవ్వుతున్నారంటే ఇంతే. భరించారు 5 ఏళ్ళు. ఇక తిలోదకం ఆయనకి. చాలామంది బ్రాహ్మణులు అయితే పిండ ప్రదానం కూడా వదిలేశారు. సో ఈ మార్పు అనేది రావాలని మీరు కూడా కోరుకున్నారు మొదటి 100% కదండి, 2 ఏళ్ల క్రితమే కోరుకున్నారు. 2 ఏళ్ల క్రితమే వచ్చిన ఇమ్మీడియట్గా నేను బయటలో ఉన్న సిన్సియారిటీ, హానెస్టీ చూసి భారతదేశ ప్రధానమంత్రి మోదీ నరసరావుపేట బహిరంగ సభకు వచ్చాడండి. దట్ ఈస్ ది పవర్ ఆఫ్ కొణిదెల పవన్ కళ్యాణ్. ఇప్పుడు మీరు పిలిస్తే వస్తాడా? రాడు కదా. మరి ఆయనలో ఏం చూశాడండి ఆయన? ఈజ్ అ హానెస్ట్ మ్యాన్, ఈజ్ ట్రయింగ్ ఫర్ డూయింగ్ సంథింగ్ ఫర్ పూర్ పీపుల్ నుంచి వచ్చినోడే ఒరిజినల్ లీడరు. కోట్లు పెట్టి బీఫారం కొనుక్కున్నవాడు ఈజ్ నాట్ ఏ గుడ్ లీడర్, ఈజ్ ఎ కమర్షియల్ మ్యాన్, ఈజ్ ఎంపీ ఆర్ ఎమ్మెల్యే. సో అలాంటి వాళ్ళు 21 మంది ఇంక్లూడింగ్ పవన్ కళ్యాణ్ గారితో పాటు 21 మంది సెలెక్ట్ అయ్యారండి. అనకాపల్లి సీటు నాగబాబు గారికి ఇచ్చారు, ఎందుకు ఇవ్వలేదు సార్ అని మేమందరం అడిగితే, అనకాపల్లి సీటు సీఎం రమేష్ గారి కోసం కేటాయించమని సెంట్రల్ గవర్నమెంట్ ఆదేశించింది. అక్కడ ఫ్యాక్టరీలు కడతాడు ఆయన, ఉపాధి అవకాశాలు బ్రహ్మాండం ఉంటాయి. పీపుల్
అందరూ లోకల్ అని చెప్పి అతని చుట్టూ తిరిగిపోయారండి, సీఎం రమేష్ గారి చుట్టూ. వీళ్ళు ఎక్కడైనా పాచిక పారలేదనుకోండి, ఏం చేస్తారంటే నాన్ లోకల్ అని పెడతారు. మరి నీ తల్లిగారిని తీసుకొచ్చి వైజాగ్లో పెట్టి వైఎస్ విజయమ్మని ఎంపీగా పోటీ చేస్తే షీఈజ్ ఆల్సో నాన్ లోకల్. ఇది ఇలాంటివండి. అంటే సామధాన భేద దండోపాయాలన్నీ చేస్తారు. ఆవిడ వంగాగీత గారు ఏడుస్తుంటాయి లాస్ట్లో, నన్ను వెళ్ళిపోమంటున్నారు పిఠాపురం వదిలేంటే. డిప్యూటీ సీఎం చేస్తా అన్నాడు. మరి ఆ గ్రంథి శ్రీనివాస పవన్ కళ్యాణ్ మీద గెలిచినోడే, ఆయన డిప్యూటీ సీఎం ఎందుకు చేయలేదు? కూరగాయలు అమ్ముకుంటా కూడా పనికి రాకుండా చేశాడు అతను. ఇక్కడ తిప్పల నాగిరెడ్డి గెలిచాడు, ఆయన్నే డిప్యూటీ సీఎం చేయొచ్చు కదా. అతను ఇంక రాజకీయాలకు పనికిరావన్నట్టుగా అతను ఉన్నాడు.